నేను మీకు ఒక సీన్ చూపిస్తా. ఒక తల్లి మాట నిజం చేశాను అరెస్ట్ చేశారు. చూసారుగా, సీరియస్ క్రైమ్, అదే పిల్లోడిని ఎత్తుకుపోవడం లాంటి క్రైమ్ చేసి ఎంత ఎమోషనల్ డైలాగ్ చెప్తూ ఉన్నాడో. మన జీవితంలో కూడా కొంతమంది ఇలాగే సీరియస్ విషయాలు చేసి మన నెత్తిన రుద్ది ఎమోషన్ పండిస్తుంటారు. సరే, ఆ విషయం పక్కన ఉంచండి. ఏపీ రాజకీయంలో జగన్ చెప్పిన మాట అదే 2024 ఎన్నికల్లో ఎలా నిజమవుతోంది అన్ని రంగాల్లోనూ అనేది ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో మరోసారి మనకు అర్థమవుతోంది. అంతే కదా, జగన్ మాటని చంద్రబాబు నిజం చేస్తూ ఉన్నారు. ఎలాగా? రాయచోటిని చూస్తూ ఉన్నాం కదా, రాజకీయ మంటలే కాదు ఎమోషన్స్ కూడా రగులుతూ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని? ఆల్రెడీ ఏర్పాటైపోయిన జిల్లాలని ఇప్పుడు పునర్విభజన పేరుతో కాకావికలం చేసి అటు ఇటు కలపాల్సిన అగత్యం ఏమొచ్చింది? ఆ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే అసలు 2024కి ముందు కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత సాహసోపేతమైన నిర్ణయమో హిస్టారికల్లో మనకి అర్థం కావాలి. మనలో చాలా మందికి హిస్టరీ తెలియదు, నిర్ణయాల ప్రాధాన్యం, గ్రావిటీ తెలియదు. అందుకోసమే అప్పట్లో అడ్డగోలు ఆరోపణలు చేశాం. ఇప్పుడేమో అడ్డగోలుగా చిందరవందర చేస్తూ ఉంటే ఇంకొందరు సమర్థిస్తూ ఉన్నారు. కానీ చరిత్ర తెలిస్తే గనక వర్తమానంలో వేస్తున్న అడుగులు ఎలాంటి భవిష్యత్తు వైపు మనల్ని నడిపిస్తాయో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంతకీ రాయచోటి రాష్ట్రానికి ఏం చెప్తోంది? విత్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ చూద్దామా? రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను. రాయలసీమ వాళ్ళకి చాలామందికి తెలుసు, కడప జిల్లాకైతే మరీ ప్రత్యేకం. రాయచోటి ఊరికి వెళ్తుంటేనే నోరంతా తీపి చేసే పాలకోవా ఎదురొస్తుంది. గువ్వల చెరువు రోడ్డుకి 2 వైపులా పాలకోవా అప్పటికప్పుడు తయారు చేసి అమ్మడం ఆ ప్రాంత ప్రత్యేకత. మీలో తెలిసే ఉంటుంది చాలామందికి. అలాంటి రాయచోటికి అసలు చరిత్రలోనే తీపి జ్ఞాపకం జిల్లా కేంద్రం కావటం. అంతే కదా, ఏ ప్రాంతానికైనా జిల్లా కేంద్రం అయితే ఎంత ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. కానీ డిసప్పాయింటింగ్లీ, అన్ఫార్చునేట్లీ రాయచోటి అలాంటి జిల్లా కేంద్రం గుర్తింపు కొద్ది రోజులకే కోల్పోతుంది. ఇప్పుడు మదనపల్లికి వెళ్ళిపోతుంది జిల్లా కేంద్రం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తెలియాలంటే అసలు జగన్ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం అనే ఘట్టానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి, ఎంత సాహసోపేతమైన నిర్ణయం, ఎంత చరిత్రాత్మకం, అన్నిటికీ మించి ఎంత గుండె ధైర్యంతో జగన్ ఆ నిర్ణయం చేశాడు అనేది అర్థం కావాలి. ఇది జగన్ మీద ప్రశంసలు కురిపించడానికి సన్మాన వేదిక కాదు, వాస్తవాలు చెప్పే సందర్భం ఇది. ఎలాగో తెలుసా, ఏపీలో కొత్త జిల్లాలు అనేవి చాలా అరుదుగా 1, 2 మాత్రం ఏర్పడ్డాయి, ప్రకాశం లాంటివి. మిగతా జిల్లాలన్నీ బ్రిటిష్ వాళ్ళ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోంచి ఉన్నవే. గోదావరి కానీ, కృష్ణా కానీ, విశాఖ కానీ, ఇలాంటివన్నీ. తెలుసా మీకు ఆ విషయం? అంటే మనకి తెలంగాణతో జోడు కలిపిన తర్వాత, యూనిఫికేషన్ అయిన తర్వాత 1956 తర్వాత ఏర్పడినవి 3 జిల్లాలు. మిగతా వాటన్నిటికీ 10 100 ఏళ్ల చరిత్ర ఉంది. మనం జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలా, పరిపాలనా సౌలభ్యం కోసమైనా, ఇంకోదానికైనా. పైగా రాష్ట్ర విభజన లాంటి పరిస్థితి చూసిన తర్వాత అన్నిటినీ చక్కదిద్దాల్సిన స్థితిలో ఉండి కూడా 2014 తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు అనే అంశం జోలికి పోలా చంద్రబాబు. ఎందుకంటే అది రాజకీయంగా సాహసోపేతమైంది, గుండె ధైర్యం కావాలి అలాంటివి చేయాలంటే. పైగా 2019కి ముందు చంద్రబాబు కౌంటర్ పార్ట్గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు అలాంటి ఆలోచనే చేయలే. ఎందుకు కావాలి కొత్త జిల్లాలు? చాలా మందికి తెలుసో లేదో, జిల్లా అనేది పరిపాలనా యూనిట్. కేంద్రం నిధులు ఇవ్వాలన్నా, పథకాల కేటాయింపులైనా జిల్లా యూనిట్గానే జరుగుతాయి. అందుకోసం ఒక ప్రాంతం జిల్లా అయ్యింది అంటే కేంద్రం నుంచి ప్రత్యేకమైన గ్రాంట్లు కొన్ని వస్తాయి, అలాగే పరిపాలనా సౌలభ్యం వస్తుంది, అన్నిటికీ మించి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకోసం జిల్లాల ఏర్పాటు జరగాలి. కానీ 2019కి ముందు ఏది అవస్థలు పడే టైంలో అలాంటి ఏర్పాటు జరగల. మనమేమో ఉమ్మడి రాజధాని వదిలేసి రాజకీయ కంపల్షన్ కొద్దీ కరకట్ట మీద తెస్టేసాం వెళ్ళి, అంతేగాని రాష్ట్రంలో డీసెంట్రలైజ్డ్ పరిపాలన తీసుకురావాలని అనుకోలే. తీరా జగన్ హయాంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం చేశాడు. సాహసోపేతం అని ఎందుకనాలంటే, రాజకీయంగా, ఎమోషనల్గా ఎన్ని కంపల్షన్స్ ఉన్నా, కష్టమో నష్టమో బేర్ చేస్తాం మీకోసం అని చేసిన నిర్ణయం అది. అంతే కదా. పైగా చాలా రేషనల్గా 25 పార్లమెంటు స్థానాలుంటే 25 పార్లమెంటు స్థానాలకి 25 జిల్లాలు అన్నట్టుగా, మరీ వెనుకబడిన ప్రాంతాలకైతే కొన్ని జిల్లాలు అదనంగా కేటాయించడం అనేది ముందు చూపుతో చేసిన నిర్ణయం. ఇప్పుడు వచ్చేసి అలాంటి నిర్ణయాన్ని ఏదో రకంగా కంగాళీ చేసేయాలి అని మనం కలపటం మొదలుపెట్టాం. పులిహార కలపటం మొదలు పెడితే ఇందులో ఎంత ఇర్రేషనాలిటీ ఉంటుంది?
రాజంపేట వచ్చి కడపలో కలుస్తుందట. రాజంపేట ఒక నియోజకవర్గం కదా, మనకి ప్రత్యేకంగా చెప్పాలా. ఎంత రాజకీయంగా అనుకూలత సాధించుకున్న పొత్తులతో రాజంపేట ఎంపీ సీట్లో మాత్రం టీడీపీ జెండా ఎగరట్లేదు కదా. 14 అయినా 24 అయినా కొరుకుడుపడిన ప్రాంతం. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కడపలో కలిపేయాలి. అలాగే రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేసి మదనపల్లికి ఇస్తారట. ఇందులో ఎంత రేషనల్ ఉంది? ఒకప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రం కడప కదా. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు రాయచోటికి కడపకి ఒక 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో, అంటే జిల్లా కేంద్రం రాయచోటికి దగ్గర అప్పుడు. కానీ ఇప్పుడు మదనపల్లికి వెళ్తే బహుశా 70-80 కిలోమీటర్ల దూరం. అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటికంటే రాయచోటికి జిల్లా కేంద్రం ఇప్పుడు దూరం వెళ్ళిపోయింది. ఉన్న జిల్లా కేంద్రం పోవటం ఒక బాధ అనుకుంటే, దూరం వెళ్ళిపోయింది జిల్లా కేంద్రం అనేది ఇంకొక ఎత్తు. ఇలాంటి నిర్ణయాలు చేశాము. ఎందుకు చేశాము అంటే రాజకీయంగా ఈ జిల్లాల ఏర్పాటులో మన పాత్రత ఉంది అని చూపించాలన్నది తాపత్రయం. రాజకీయ కంపల్షన్స్. పైగా ఇందాక ఒక మాట వాడా కదా నేను, ఎన్నికల టైంలో జగన్ చెప్పిన మాట నిజమైంది అని. ఎందుకన్నానో తెలుసా? ఇదే రాయచోట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ఏం చెప్పారు? జిల్లా రాజధాని తీసేస్తారని. రాయచోటి జిల్లా ఉంటుంది. చూసారుగా, రాయచోటి జిల్లా కేంద్రం తీసేస్తామంటున్నారు, తీయను అని చెప్పడం చూశాం కదా. ఇప్పుడు అదే నిజమైంది. అంటే ఎన్నికల ప్రచారం టైంలో జగన్ చెప్పినవే నిజమవుతున్నాయి. రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్. అన్ని అంశాల్లోనూ రంగాల్లోనూ అని చెప్పడానికి రాయచోటి మరో సజీవ సాక్ష్యం. అవునా కదా? పైగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి, టీడీపీ నాయకత్వానికి ప్రీతిపాత్రుడైన మంత్రి ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారు కదా. ఇంతకు ముందు ఏం ఛాలెంజ్ చేశారు చూడండి. నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. తొడగొట్టు చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా. రాయచోటి జిల్లా కేంద్రం హోదా పోతే గనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు. హౌ అబౌట్ దట్ ఛాలెంజ్? మరి ఎన్నికల టైంలో చంద్రబాబు చెప్పిన మాటకి భిన్నంగా ఇప్పుడు ప్రవర్తిస్తారు. రామ్ ప్రసాద్ కూడా చెప్పిన మాటకి భిన్నంగా ఇప్పుడు వ్యవహరించడాన్ని రాయచోటి కళ్ళతో చూస్తోంది. ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితి జిల్లాల పునర్విభజనలో మాత్రమే ఉందా? అన్నిట్లోనూ ఉంది కదా. ఎన్నికల టైంలో చెప్పిన మాటలకి ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవాలకి మధ్య పొంతం లేనితనం. ఇలాంటప్పుడే ప్రతిదీ రాజకీయ కోణంలో చూసేసి ప్రతి దాంట్లోనూ మన పేరు వచ్చేసేయాలి, మన పేరు ఉండాలి, మన పాత్రత ఉంది అని చెప్పుకోవాలి జనం అనే దుగ్ధతో నిర్ణయాలు తీసుకుంటే గనక అవన్నీ జిల్లాల పునర్విభజనలాగే ఉంటాయేమో. మరి మీకు అంత పరిపాలనాభిలాష, డీసెంట్రలైజ్ చేసేయాలి పరిపాలన, కొత్త జిల్లాలు అనేది కావాలి అని సంకల్పం ఉంటే, ఆలోచన ఉంటే, అన్నిటికీ మించి రాజకీయ గుండె ధైర్యం ఉండుంటే 2019 ముందే చేసి ఉండాల్సింది కదా. తెలంగాణలో చేసినప్పుడే అలా ఎందుకు చేయాల? ఏపీని అలా ఎందుకు వదిలేసాం? 100 ఏళ్ల నాటి పాత జిల్లాలతోనే అన్ని విషయాల్లోనూ ఇదే జరుగుతోంది. ఆయింట్మెంట్ పూతలు పూస్తూ ఉన్నాం. ఏంటిట అంటే రాయచోటికిట కొత్తగా అభివృద్ధి వరాలు ఇస్తారట, మెడికల్ కాలేజ్ ఇస్తారట. ఇది ఎలా ఉందంటే చాలా ఆశ్చర్యంగాను బాధతో కూడిన నవ్వొచ్చేలాగాను ఉంది. ఓ పక్కన పులివెందుల్లో మెడికల్ కాలేజీ కట్టి మెడికల్ సీట్లు కేంద్రం కేటాయిస్తే కూడా అక్కర్లేదని మనం లేఖ రాశాం. అలాంటిది ఇప్పుడు రాయచోటిలో మెడికల్ కాలేజీ పెడతారట. అంటే ఉన్నది జైలా, లేని చోట మాత్రం పెడతారట. ఎంత ఇంప్రాక్టికల్గా చెప్తున్నాం అంటే ఏది చెప్పినా నమ్మేస్తారు జనం అనే ఫీలింగ్లో ఉన్నాం మనం. పైగా ఇంత అలజడి రేగితే ఈనాడు చూడండి ఏం రాసిందో. ఎక్కడ రాయచోటి ప్రస్తావన లేదు చూడండి. జస్ట్ లైక్ దట్ మదనపల్లి జిల్లా కేంద్రం అయిందని చెప్పింది తప్పితే కంగాళి జరిగింది అనే విషయాన్ని ఎంత టాక్టికల్గా మేకప్ చేసిందో చూసారా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ ఇన్ ప్రెజెంట్ రెజీమ్. ఇలాంటివన్నీ జనం ఇప్పటికన్నా రియలైజ్ కావాల్సిన పరిణామాలు కదా. జిల్లాల పునర్విభజన అయినా, రెవెన్యూ డివిజన్ లాంటి ఏర్పాటు చేయడంలో అయినా జగన్కి చంద్రబాబుకి ఎంత తేడానో తెలుసా? చంద్రబాబు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అనే ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్ 2022లో. కావాలంటే చెక్ చేసుకోండి. అప్పటికే చంద్రబాబు 3 తడవల ముఖ్యమంత్రి, 7-8 సార్లు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే. అయినా సరే ఆయన కుప్పానికి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోవాలా. ముఖ్యమంత్రిగా జగన్ ఏర్పాటు చేశాడు. అంటే రాజకీయం ప్రత్యర్థులు అనేది పరిపాలనకి సంబంధం లేని విషయం అని జగన్ అనుకున్నాడేమో కదా. దూరం నుంచి చూస్తే మనకి అలాగే అర్థమవుతుంది కదా వాస్తవం. కానీ కడప విషయంలోనూ, రాయలసీమ విషయంలోనూ, జగన్ చేసిన ప్రజోపకరమైన నిర్ణయాల విషయంలోనూ చంద్రబాబు మాత్రం కత్తి కట్టినట్టుగా పులివెందుల మెడికల్ కాలేజ్ ఆపటము, రాయచోటి జిల్లా కేంద్రం తీసేయటము, జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ఆపటము, అలాగే గ్రామ సచివాలయాలు లాంటి వాటి పేర్లు మార్చడం లాంటివన్నీ చేయటం చూస్తూ ఉన్నాం. మన మీడియా మాత్రం ఇలాంటివి చేసే వాళ్ళందరినీ కీర్తిస్తుంది. నిజంగా పనిచేసిన వాళ్ళ మీద మాత్రం దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. ఆ దుమ్ము మన కళ్ళలో పడుతూ ఉంటే మనం చూస్తుంటాం. అవునా కాదా? జిల్లాల పునర్విభజన పేరుతో జరుగుతున్న రాజకీయం మీద మీరేమంటారు? మీ ప్రాంతంలో, మీ ఏరియాలో ఇలాంటి పునర్విభజనలో ఇర్రేషనల్ నిర్ణయాలు కానీ, సరిహద్దుల మార్పు కానీ ఏం జరిగినాయి? ఫ్యాక్చువల్గా చర్చిద్దాం. ఎందుకంటే కీ టాక్స్ అనేది ఆలోచనల వేదిక.